ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు, ఉద్యోగులకు శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏంటి ఆ శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల గ్యారంటీ పెన్షన్ కల్పించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ లభించనుంది. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ యూపీఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలో ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల నుంచి ఓ డిమాండ్ వస్తుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద వచ్చే కనీస పెన్షన్ పెంచాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వద్దకు కీలక ప్రతిపాదన వెళ్ళింది. ఇటీవలే కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్లకు సంక్షేమ సంఘం ఓ లేఖ రాసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్ 9,000కు పెంచాలని లేఖలో పేర్కొంది. అలాగే డిఏ పెంపు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈపీఎస్ పరిధిలో 75 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు లేఖలో పేర్కొంది. ఈపీఎస్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా 23 లక్షల మంది లబ్ధికి చేకూరనుంది. అయితే ఈపీఎస్ 1995 పరిధిలో పెన్షనర్లకు కేంద్రం విస్మరిస్తోందని పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస పెన్షన్ పెంపు విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లారని పెన్షనర్లు అంటున్నారు. గత జూలై నెలలో ఈపీఎస్ 95 పెన్షనర్ల బాడీ నేషనల్ అగిటేషన్ కమిటీ ఢిల్లీలో నిరసన చేపట్టింది. కనీస పెన్షన్ 7,500 పెంచాలని డిమాండ్ చేసింది. అలాగే ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కమిటీలో 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, 7.5 కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఉద్యోగులు ఉన్నారు. సెప్టెంబర్ 2014లో కనీస పెన్షన్ ₹1,000 చేస్తూ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995లో సవరణలు చేసిన అప్పటి నుంచి మార్చలేరు. అయితే ఈ కనీస పెన్షన్ 2,000 పెంచాలని కోరుతూ ఆర్థిక శాఖకు కార్మిక శాఖ గతేడాది ప్రతిపాదనలు పంపించింది. అయితే ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు. ప్రభుత్వం ఈపీఎస్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించేందుకు 60 నెలల బేసిక్ శాలరీ సర్వీస్ పీరియడ్ను గుణించి దాన్ని 70తో భాగిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలతో